వైపాపన్న జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పిస్తున్న దృశ్యం. అరే నువ్వు ఎక్క అంటే నన్ను మళ్ళీ హలో హలో కొట్టు సార్ సర్దార్ వైపాపన్న జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దావాజీపల్లి గ్రామంలో డాక్టర్ పైడాల శ్రీనివాస్ నివాళులర్పిస్తున్న దృశ్యం. కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీనివాసులు గౌడ్ గారు కొన్ని సందేశం తెలుపగలరని కోరుతున్నాం. ముందుగా దావాజీపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున బహుజన వీరుడు తెలంగాణ శివాజీ అయినటువంటి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం, శుభపరిణామం, మనందరికీ కూడా సంతోషదాయకం. అంటే చరిత్రలో ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో మరుగున పడినటువంటి ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని అనుకోండి, వర్ధంతి కానీ, ఆయన చేసిన సాహసాలు కానీ అన్ని కూడా పాలన కానీ మంచి తెలంగాణ చేసినటువంటి మంచి కానీ అంతా కూడా మనం తెలంగాణ చరిత్రలో గుర్తింపు రాలే ఇంతకాలం. మరి మనమందరం కూడా మంచి ప్రయత్నంతో ఆ గొప్ప వీరుల గురించి మరి భోజనాల కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు కానీ పోరాటాలు కానీ, అంటే మొట్టమొదటిగా తెలంగాణలో మొఘలుల పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి భోజనాలు కూడా పాలన చేయగలరు, రాజ్యాన్ని పాలించే సత్తా ఉందని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వీరుడు. మరి అటువంటి ధైర్యశాలి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనమందరం కూడా కలిసికట్టుగా వాటిని మరి ఆ యొక్క భావజాలాన్ని కానీ, ఆయన పోరాటాలను కానీ, ఆయన బహుజనుల కోసం చేసినటువంటి ఒక మంచి పని కానీ, కృషిని అందరికీ కూడా మనం తప్పకుండా తెలంగాణ సమాజంలో తీసుకెళ్దాం. మరి తీసుకుపోయే క్రమంలో మీ అందరితో పాటు నేను కూడా వెంబడి ఉంటానని తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో మనం మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించి మనందరిలో స్ఫూర్తి కలిగించి, అంటే నిస్తేజంగా ఉన్నటువంటి తెలంగాణలో మొట్టమొదటిగా విప్లవ జ్వాలలో రగిలించినటువంటి ఆ మహనీయుల్ని తలుచుకుంటూ స్ఫూర్తిగా తీసుకుంటూ తప్పకుండా మరి ఆయన చూపిన మార్గంలో ప్రయాణించాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై సర్దార్ సర్వాయి పాపన్న, జై గౌడన్న, జై గౌడన్న. చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క 374వ జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా పాంగల్ మండల్ దావచ్పల్లి గ్రామంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి 80 ఏళ్ళ పెద్ద మనిషి కానుంచి ప్రతి యువకుడు కాని వరకు ఈరోజు పాపన్న యొక్క జన్మదినంలో పాల్పంచుకుంటున్నందుకు నాకు మీరందరూ ఈ ఆహ్వానాన్ని పిలిచి నన్ను ఇంత పెద్ద ఎత్తున మీ యొక్క భాగస్వామ్యం చేసినందుకు అందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గుర్రయ్య గౌడ్ గారు, భూషణ గౌడ్ గారు ఎక్స్ ఉప సర్పంచ్, కృష్ణయ్య గౌడ్ ఎక్స్ ఉప సర్పంచ్, నాగన్న గౌడ్ గారు, బోరన్న గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు, రాజ్ గౌడ్ గారు, సతీష్ గౌడ్ గారు, గోపాల్ గౌడ్ గారు, బాబు గౌడ్ గారు, రాముల్ గౌడ్ గారు, రవీందర్ గౌడ్ అన్న గారు, మాజీ జెడ్పీటీసీ ఎక్స్ జయరాముల్ గౌడ్ అన్న గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నేను కొంతమంది పేర్లు చదివినాన్ని బాధపడేదాన్ని, ప్రతి ఒక్కరి పేరున అందరికీ, అమ్మలకు కూడా అందరికీ పేరున నా యొక్క నమస్కారం.
బహుజన నాయకుడు సర్వై పాపన్న గౌడ్ గారు ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఈ ఫోన్లు వల్ల ఆ రోజుల్లో ఎలాంటి బస్ సౌకర్యం ఎలాంటి లేని రోజుల్లో 374 సంవత్సరాల కిందట ఆ రోజు ఈ యొక్క పాలకుల పైన మన అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతుంటే పాపన్న గౌడ్ గారు 12 మందితోన 12,000 సైన్యాన్ని పోగు చేసుకొని గోల్కొండ కోటను జయించడం జరిగింది. ఈరోజు మన గౌడ్లో ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మన గౌడ్ల లోపల ప్రతి ఊర్లో మీ యొక్క గ్రామంలో ఉన్న స్ఫూర్తిని తీసుకుంటే మనం ఎక్కడికైనా ముందుకోవడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో ఈ దావస్పల్లి గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని మళ్ళొచ్చే సంవత్సరం జయంతి సందర్భంగా మీరు పెట్టడానికి ముందుకు పూనుకున్నారు. తప్పకుండా నా ముందు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తా. తర్వాత వచ్చేసి నాతో పాటు ఇంకా మీరు పోగు చేస్తున్న డబ్బులకు తక్కువైనా కూడా ఇంకా అక్కడక్కడ మన కుల పెద్దలను అడిగి కూడా మీకు సహకారాలు అందిస్తాను. నా వంతుగా కూడా తప్పకుండా మీ విగ్రహానికి మంచి డబ్బులు ఇచ్చి నేను ఇప్పుడే ప్రకటించాను. తప్పకుండా నా ఆర్థిక సహాయం చేస్తూ ఇంకా మిగతా మీకు సరిపోకుంటే కూడా అక్కడక్కడ నేను సహాయ సహకారాలు అందిస్తా. పాపన్న చరిత్ర ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఈరోజు పాపన్న చరిత్ర కన్నా ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంత పెద్ద ఎత్తున పెద్ద మనిషి కాడ నుంచి అందరూ ఈ పాపన్న విగ్రహం ఈరోజు జయంతిలో పాల్గొంటున్నందుకు మరొకసారి పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.